యుఎస్ మార్కెట్స్ వాల్ స్ట్రీట్ T+2 నుంచి T+1కి వచ్చింది ఈ మంగళవారం. సెంచరీ తర్వాత మార్చారు. దాదాపుగా ఎన్నాళ్ళకి T+2 నుంచి T+1, బాగా లేట్ అనుకోవచ్చు. మనం ఆల్రెడీ మార్చేసాం. సో అంటే ఇప్పుడు అమ్మిన వాళ్ళకి కొన్న వాళ్ళకి సెటిల్మెంట్ అవ్వాలి కదా. సో డిపాజిటరీ ట్రస్ట్ ఉంటుంది, సబ్సిడరీ కంపెనీ ఉంటుంది, క్లీనింగ్ కార్పొరేషన్ ఉంటుంది, ఇవన్నీ సెటిల్మెంట్ చేయాలి. సో ఫాస్ట్ సెటిల్మెంట్ అంటే ఎట్లా, మార్కెట్ కి రిస్క్ ని రెడ్యూస్ చేస్తారు, ఇంప్రూవ్ ఎఫిషియన్సీ అవుతుంది, మనీ సెక్యూరిటీస్ ఎంత త్వరగా సెటిల్మెంట్ అయితే అంత ఇది. T+2 అంటే T+1కి వచ్చింది. T+1 అంటే తొందరగా అయిపోతుంది కదా, ఇవాళ అంటే రేపటికి అయిపోతుంది. సో ఇవన్నీ చేస్తే అందరు కలుపుకొని, బ్యాంక్స్ కానీ, కస్టోడియన్స్ కానీ, అసెట్ మేనేజర్స్ కానీ, రెగ్యులేటర్స్ అందరూ కలిపి పనిచేస్తేనే పని అవుతుంది. సో ఇదే ఫస్ట్ కంట్రీగా T+1 అంటే కాదు. మనం ఆల్రెడీ జనవరి 23 2023లో చేసాం. సెటిల్స్ ఇన్ ఫస్ట్ అనుకోవచ్చు. సో మనమే ఇది చేసాం. నౌ ఇండియా సెట్స్ టు నెక్స్ట్ సేమ్ డే సెటిల్మెంట్ కి చూస్తున్నాం. అంటే అంత ఫాస్ట్ గా మనం ఇంకా ఇవాళ అమ్మితే సాయంత్రానికి సెటిల్ అయ్యేటట్టు చూస్తున్నాం. చైనా ఇప్పటికీ T+1 ఉంది. ఫ్యూచర్స్ అయితే T+0 ట్రేడింగ్ డేనే. కెనడా, మెక్సికో, అర్జెంటీనా అందరూ 1 డే బిఫోర్, అదంటే మండే చేశారు ఈ T+1. అంతకుముందు వాళ్ళు కూడా T+2నే. 2017లో యుఎస్ T+2 అంటే 3 days 2 days కి మార్చింది. అప్పటి నుంచి మళ్ళీ తర్వాత ఇప్పుడు మార్చింది అనమాట. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఇప్పుడు కూడా కొంచెం హికప్స్ ఉంటాయి. అంటే స్టార్టింగ్ లో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు ఉంటాయి కదా, ఇప్పుడు కూడా అవ్వచ్చు, అప్పుడు కూడా అవిని ఇప్పుడు కూడా అవ్వచ్చు, భయపడద్దు అని చెప్తున్నారు. అంటే అంత స్ట్రీమ్ లైన్ చేస్తే ఇలాంటివి రావు. సో మనకు అలాంటివి బాధ ఎక్కడ పడలేదు. మనం మార్చినప్పుడు మన సెటిల్మెంట్స్ అన్ని బ్రహ్మాండంగా అయినాయి, ఎక్కడ ప్రాబ్లం రాలా. దట్స్ ద డిఫరెన్స్. దట్ ఈస్ ఇండియా. థ్యాంక్ యూ వెరీ మచ్.